హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సెట్ ద సిటీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ రోజు విజయలక్ష్మి శారీ హౌస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉన్నాం అనమాట. సో మనం ఉన్నది ఆషాఢ మాసం కాబట్టి ఇక్కడ మనకి శారీస్ అనేవి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో ఇక్కడ శారీస్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెల్కమ్ బ్యాక్. సో మనం ఈ రోజు విజయలక్ష్మి స్టోర్ లో ఉన్నాం. సో మీ స్టోర్ గురించి మీరు కొంచెం చెప్పండి. మై నేమ్ ఇస్ వైష్ణవి. సో మా నేమ్ వచ్చేసి విజయలక్ష్మి శారీస్. మాది 25 years నుంచి కామారెడ్డిలో బ్రాంచ్ ఉంది. సో రీసెంట్గా వీ లాంచ్ అ న్యూ బ్రాంచ్. ఇట్స్ బీన్ 8 months. ఇట్స్ ఇన్ బంజారా హిల్స్. సో కరెక్ట్గా లొకేషన్ వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఆపోజిట్ లేన్, మ్యాంగోశ్వరం పక్కన హౌస్ ఆఫ్ దోసాస్ అని ఉంటుంది. దానికి ఆనుకునే ఒక లేన్ ఉంటుంది, దాంట్లోనే విజయలక్ష్మి శారీస్ అని యూ కెన్ ఫైండ్ అస్. సో మీ స్టోర్ లో అంటే మీ దగ్గర ఆల్రెడీ మీరు 25 years నుంచి ఉంది అని చెప్తున్నారు కదా. సో వాట్ ఆర్ ద వెరైటీస్, అంటే బెస్ట్ సెల్లింగ్ వెరైటీస్ కానీ స్టార్టింగ్ రేంజ్ కానీ? ఓకే, సో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతుంది. సో చిన్న చీరలు అంటారు కదా రోజు కట్టుకోవడానికి, అలా ఉంటాయి. 1.5 lakh రేంజ్ వరకు ఉంటుంది మా దగ్గర. 1.5 lakh రేంజ్. సో ఏ చీర లేనిది అంటూ ఉండదు, ప్రతిదీ ఉంటుంది మా దగ్గర. ఓకే, సో చూసారు కదా వీళ్ళ దగ్గర ఏ చీర లేనిది ఉండదు, అన్ని చీరలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో లెట్స్ సీ ద శారీస్. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలాలో వెరైటీ, డోలా సిల్క్ లో వెరైటీ. ఓకే, మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ శారీ అంత ఇదా? యా, కంటిన్యూస్ శారీ రన్నింగ్ ఉంటుంది. ఓకే, దీని ప్రైస్ 350 అన్నారు కదా. సో డోలా సిల్క్ శారీస్ మనకి చూసారా ప్రింట్ వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ రన్నింగ్ శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకు వస్తుంది. ఇది వచ్చేసి 350 రూపీస్. సో ఇది స్టార్టింగ్ రేంజ్ అన్నమాట. సో డోలా సిల్క్ లో ఇంకా వెరైటీస్ ఉన్నాయి కదా. యా, ఇది ఇంకొక వెరైటీ, సేమ్ ప్రైస్ మళ్ళీ. ఇది ఇంకొకటి ఏంటంటే దీనికి బోర్డర్ హెవీగా వచ్చింది, దీనికి రాలేదు, అయినా ఇది 350. వావ్, చూసారా దీనికి బార్డర్ వచ్చేసింది అండ్ దట్ టు లైక్ హెవీ బార్డర్ వచ్చింది. అండ్ దీని ప్రైస్ కూడా మనకి 350 రూపీస్. 2 side బార్డర్ కదా. యా, 2 side బార్డర్. వావ్, ఇది బ్లౌజ్. సో మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా. యా, ఇది డిఫరెంట్ బూటీస్ వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, సెల్ఫ్ కాంట్రాస్ట్. ఇది పల్లో. వావ్, సో మనకి నార్మల్ శారీస్ అండ్ హెవీ శారీస్ కూడా మనకి 350 రూపీస్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ యాక్చువల్లీ. సో చాలా మంది ఈ టైంలో ఏం చేస్తున్నారంటే బోనాలు అవన్నీ నడుస్తున్నాయి కదా, సో వాళ్ళు లెహెంగాస్ అలా తీసుకుంటున్నారు, శారీస్ కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు లెహెంగాస్ కి. సో మనం ఇలా శారీస్ తీసుకొని లెహంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇన్ జనరల్ గా చిన్నప్పుడు అదే చేసేవారు మనకి, చిన్నప్పుడు పట్టు చీరలు చేసేవారు. ఇది కూడా డోలా సిల్క్ లో వేరే సిల్కేనా? ఇది కూడా డోలా సిల్కే. దీనికి సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద బార్డర్ లో. ఇది చాలా బాగుంది. ఇది చూసారా డోలా సిల్క్ లో మనకి ఈ డిజైన్ ని ఏమంటారు? వర్లీ డిజైన్ అంటారు. వర్లీ డిజైన్. అండ్ దీని ప్రైస్ ఎంత? 750 కదా. ఇది వచ్చేసి మనకి 750. శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇట్లాంటివి కుర్తీస్ ఇంకా అనార్కలీస్ డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయి కదా. వావ్, చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి. ఇది యాక్చువల్లీ మ్యామ్ ఇది అంతా స్పెషల్ స్టాక్ అన్నమాట. ఆషాఢం శ్రావణ మాసం ఉంది కదా, చిన్న చీరలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ సీజన్ లో. సో ఇవంతా స్పెషల్ స్టాక్ మాది. సో చూసారా ఈ శారీస్ అన్ని ఆషాఢం మనకి సేల్ కోసం చిన్న చీరలు ప్రిఫర్ చేస్తారని చెప్పి తీసుకొచ్చారు. అండ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇది కూడా డోలా సిల్కేనా? డోలా సిల్క్. దీని ప్రైస్ ఎంత? దీని 550. చూసారా ఎంత బాగుందో శారీ. 550 రూపీస్ అంట. నాకు ఇది నిజంగా తీసుకోవాలని, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి శారీ. మనకి శారీ ఇలా వచ్చేసి నార్మల్ ఎవరైనా కట్టుకోవచ్చు, ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కట్టుకోవచ్చు. అండ్ బార్డర్ కూడా మనకి మంచి హెవీ బార్డర్ వచ్చింది. మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్ట్ వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ అండ్ ఆల్. ఓకే ఓకే, ఇలా వచ్చింది కదా బ్లౌజ్ మనకి. వావ్, సో మనం ఇప్పుడు దాకా నార్మల్ శారీస్ చూసాం కాబట్టి ఇప్పుడు పట్టు శారీస్ చూపిస్తున్నారు. సో ఇవి వచ్చేసి పట్టు శారీస్ అన్నమాట. సో దీని పేరు ఏంటిది? అంటే నార్మల్ ఇది సాఫ్ట్ సిల్క్ లో వెరైటీ అన్నమాట. సాఫ్ట్ సిల్క్, ప్యూర్ సిల్క్ కాకుండా సాఫ్ట్ సిల్క్ అని కొత్తగా వస్తుంది ఓకే మార్కెట్ లో. సో దీని ప్రైస్ ఎంత? 790. 790కి. అండ్ ఇమిటేషన్ అంటారు కదా, ఇమిటేషన్ పట్టు 790 రూపీస్ కి. బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. ఇది మళ్ళీ కాపర్ వచ్చింది, గోల్డ్ ఎక్కువ నడుస్తలేదు ఇప్పుడు. అవును, కాపర్ అన్నమాట. ఓకే, సో ఇది
ఇది కూడా సేమ్. యా, ఇది కంప్లీట్ టిష్యూ లాగా వస్తుంది. ఓకే. కంచి పట్టు అంటారు, ఇమిటేషన్ కంచి పట్టు. ఓకే. ఇది పళ్ళు, సారీ అంతా ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ మళ్ళీ హెవీ. బ్లౌజ్. ఓకే. ఇదంతా వీవింగ్ సైడ్ అనుకుంటా. ఓకే, ఇదంతా మనకి బ్లౌజ్ వెరైటీ. అది చూస్తే మీకు ఇమిటేషన్ అంటే కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అవును. సో ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, అంటే ఈజీ క్యారియబుల్ అన్నమాట. ఓకే. ఇమిటేషన్ అన్నట్టు తెలీదు కట్టుకున్నా. యా అవును, నేను ఇమిటేషన్ అంటే నేను కూడా అదే చూస్తున్నా. దీని ప్రైస్ 1000 రూపీస్. జస్ట్ 1000. ఇది వచ్చేసి 1650 ఇక్కత్ స్టైల్లో. ఇది మేము ఫస్ట్ డిజైన్ అనమాట రిలీజ్ చేసింది. ఓకే. సో ఇది వీళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ డిజైన్ ఇక్కత్ మోడల్లో. అండ్ వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ పళ్ళు, ఇది పళ్ళు. ఓ పళ్ళు ఇలా రిచ్ వచ్చేసింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ మళ్ళీ. ఓకే. దీని ప్రైస్ ఎంత? 1650. 1650. ఇది కూడా పట్టువే కదా? యా, సెమీ పట్టు. సెమీ పట్టు. సో సెమీ పట్టు శారీ మనకి 1650 రూపీస్ లో ఉంది. వావ్. ఇది వచ్చేసి పటోలా, ఇప్పుడు రన్నింగ్ ఐటమ్. అవును, కాకపోతే నేను ఎక్కువ బార్డర్స్ లో చూసాను అనమాట. అంటే పటోలా ఉట్టి బార్డర్స్ కి ఇట్లా డిజైన్ వచ్చేసింది. కంప్లీట్ ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇది మీ ఓన్ వ్యూవర్స్ ఉంటారా? మాకు మోనోపల్లికి అయితే ఓన్ వీవర్స్ ఉంటారు. నార్మల్ దానికి మాకేం ఓన్ వీవర్స్ ఉండరు. ఓన్లీ మోనోపల్లి ఐటమ్ అనేది మేము చేపించుకుంటాం వీవర్స్ తోటి. బికాస్ అన్ని కాలం చేపించుకోవాలంటే ఇట్స్ నాట్ అఫోర్డబుల్. యా. సో ఈ సారీ ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి 1530. 1530కి హెవీ పటోలా డిజైన్, పటోలా ఆల్ ఓవర్. ఓకే. వావ్, ఇది బాగుంది యాక్చువల్లీ, ఇంట్రెస్టింగ్ ఉంది సారీ. కానీ కొంచెం గుచ్చుకునేటట్టు ఏమన్నా అవుతుందా? లేదు, లోపల వచ్చేసి క్లోజ్డ్ వీవింగ్ ఉంటుంది. ఓకే. జరీ కుచ్చుకోదు. అవును, మనకి సారీస్ గుచ్చుకోవట్లేవు కూడా. వావ్. సో మేము ఫస్ట్ ప్రిఫర్ చేసేది కంఫర్ట్ అండ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అన్నమాట. ఓకే. సో జెన్యూనిటీ ఉంటుంది మా దగ్గర. ఇన్ జనరల్ గా చీరలు కట్టుకుంటే గుచ్చుకుంటే సగం మంది నాలాంటి అమ్మాయిలు అయితే అసలు ప్రిఫర్ చేయరు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ రెయిన్బో కలర్స్, బ్యూటిఫుల్. ఇది రన్ కట్ స్టైల్. రీసెంట్ గా నీతా అంబానీ కట్టుకున్నారు కదా, నీతా అండ్ ఈషా అంబానీ. సో అందులో డూప్స్ అని చెప్పాను, లైక్ రన్ కట్ వేసుకున్నారు. ఓకే. అందులో కాంట్రాస్ట్, ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దట్ వే. ఓ వావ్. కానీ చాలా బాగుంది. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ. కలర్స్ కూడా చాలా కలర్ నిండగా అనిపిస్తున్నాయి అనమాట. సో చిన్న చిన్న ఫంక్షన్ ఒకేజన్స్ కి ఇట్ వుడ్ బి గుడ్ అన్నమాట. యా. అండ్ ఇది బ్లౌజా? ఇది వచ్చేసి బ్లౌజా, ఇది వచ్చేసి పళ్ళు. టోటల్ సారీ అంతా రన్ కట్ అన్నమాట. ఓకే. ఇట్స్ న్యూ ట్రెండ్ ఆఫ్టర్ నీతా అంబానీ వోర్ అ సారీ. ఓ వావ్, దిస్ ఇస్ టూ గుడ్. సో చూసారు కదా, ఇది పట్టు సారీ కలెక్షన్ అండ్ దిస్ ఇస్ రన్ కట్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ వాట్ అబౌట్ దిస్? ఇది వచ్చేసి టిష్యూ లాగా వస్తుంది, సేమ్ ఇమిటేషన్. ఓకే. ఈ సారీ ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి ఇది ప్రైస్ 5200. ఓ 5200. చాలా బాగుంది సారీ అయితే. సో చూసారు కదా, ఇది పట్టు సారీ కలెక్షన్ అండ్ మనకి 790 నుంచి స్టార్ట్ అయ్యి రేంజ్, వావ్, చాలా అంటే చాలా ఎక్కువ రేంజ్ వరకు ఉన్నాయి. అండ్ సారీస్ కూడా కంఫర్ట్ ఉన్నాయి ఫస్ట్ థింగ్. సో డూ విజిట్ ద స్టోర్, యూ లవ్ ద కలెక్షన్. సో ఇప్పుడు దాకా మనం పట్టు సారీస్ చూసాము అండ్ ఇది వచ్చేసి డిజైనర్ సారీస్. వావ్. చాలా మంది అంటూ ఉంటారు కదా 15,000 డిజైనర్ సారీస్ కావాలని. లేదు, మా దగ్గర 5K లోపే ఇప్పుడు చూపించటే అని 5K లోపు. ఓకే. సో ఆ సారీతో స్టార్ట్ చేద్దాం. షూర్. ఇది వచ్చేసి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీలో. ఓకే. అచ్చా, ఇదంతా సీక్వెన్స్ వర్క్. ఇదేం క్లాత్? ఇది వచ్చేసి సింథటిక్ డోలా స్టైల్. ఓకే. దీనికి బ్లౌజ్? బ్లౌజ్ వచ్చేసి లోపల ఒక బ్లౌజ్ వస్తుంది శారీతో పాటు. అండ్ దిస్ ఈస్ అ ఆల్టర్నేట్ బ్లౌజ్. సో స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు. ఓకే. లేదు నేను స్లీవ్లెస్ ప్రిఫర్ చేయను అన్న వాళ్ళకి ఇట్స్ డిజైనర్ స్లీవ్స్ అన్నమాట. ఓకే.
అచ్చా Yeah. ఉట్టి హ్యాండ్స్ మనకి ఇప్పుడు డైరెక్ట్ ఇలా ఇన్సర్ట్ హ్యాండ్స్ చేసేసుకోవచ్చు. ఇది నెక్ రౌండ్ కి వచ్చేస్తుంది. ఓకే ఇలా వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే వావ్. సో 2 ఆప్షన్స్, స్లీవ్లెస్ అండ్ విత్ 2 బ్లౌజెస్ కూడా మనకి. Yeah. 3 బ్లౌజెస్ యాక్చువల్లీ. ఇది స్టిచ్ చేయించుకొని స్లీవ్లెస్ అండ్ వావ్. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది అప్రాక్స్ 4000 చేంజ్ వరకే ఉంటుంది. ఓకే డిజైనర్ సారీస్ మనకి 4000 రేంజ్ లో ఉన్నాయి అన్నమాట. అండ్ దిస్ ఇస్ లైక్ ప్రిటీ గుడ్ కలర్ యాక్చువల్లీ. వావ్ డస్టీ కలర్. చాలా బాగుంది. వావ్. అండ్ ఇవైతే ఈ కలర్ అయితే పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ దిస్ కలర్ అని చెప్పొచ్చు. చాలా సేల్ అయ్యాయి మాకు ఇవి. లైక్ 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీస్ కి చాలా సేల్ అయ్యాయి. చాలా అంటే హెవీగా కూడా ఉంది సారీ. ప్లస్ కలర్ అనేది చాలా ఇట్లా ఇట్లా అనిపిస్తుంది కళ్ళకి. ఇవి యాక్చువల్ గా మా కామారెడ్డి బ్రాంచ్ లో ఎక్కువ సేల్ అయ్యాయి. వావ్. చూసారా వీళ్ళది ఈ సారీస్ చాలా సేల్ అయ్యాయంట. అండ్ సారీ కూడా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? సెల్ఫ్ వచ్చేస్తుంది, కంప్లీట్ సెల్ఫ్. ఓకే. ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే. బార్డర్ వస్తుంది. హ్యాండ్స్ కి మనకి బార్డర్ వస్తుంది అన్నమాట. వావ్. ఇది చూసారా సారీ ఎంత బాగుందో. అండ్ సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా బాగుంటది ఇది ఇలా. వావ్ చాలా బాగుంది. నాకు ఈ సారీ నచ్చింది చాలా అన్నిటికంటే. అండ్ ఇవి కూడా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే ఉంది. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇవే చీరలు ఉన్నాయి. ఇవి అండ్ వాళ్ళ ప్రైసెస్ అయితే భలే చెప్తారు. మీ దగ్గర దీని ప్రైస్ ఎంత? ఇది 1500 చేంజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు సీ ద ప్రైస్. 1 minute. 1990. సారీ 1990 అంటే సారీ. కలర్ కూడా చాలా బాగుంది. వర్క్ వస్తుంది దీనికి. ఇవన్నీ ఊడిపోతాయా మళ్ళీ? లేదు వాష్ చేస్తే. లేదు. నార్మల్ గా ఇలాంటి సారీస్ అనేవి షాంపూ వాష్ చేయాలి. మాక్సిమం వి షుడ్ ప్రిఫర్ దట్. ఆర్ ఎల్స్ డ్రై సన్లైట్ కి పెట్టాలి. డార్క్ కలర్స్ అనేవి సన్లైట్ లో పెట్టద్దు మళ్ళీ షేడ్ అవుతాయి. సో చూసారా ఇలాంటి చీరలు మనం షాంపూ వాష్ మాత్రమే చేయాలి. లేకపోతే మమ్మీకి ఇచ్చేసేయాలి, మమ్మీ చూసుకుంటారు. ఈ సారీ చాలా బాగుంది. మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు సెల్ఫ్ లో వస్తుంది. బక్రం యాడెడ్ లోపల లోడెడ్ బక్రం వస్తుంది. సో దట్ స్టిఫ్ గా ఉంటది, కుట్టే వాళ్ళకి ఇబ్బంది కాకుండా. సో వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్పినప్పుడు మీరు చెప్పొచ్చు సో ఆల్రెడీ ఉంది, మీరు ప్రైస్ తగ్గియాలి అని. ఓకే. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ బ్లౌజ్ సో మనం ఇది ఫ్రంట్ సైడ్ పెట్టుకోవచ్చు కదా, ఫ్రంట్ ఆర్ బ్యాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నైస్. సో ఇవన్నీ డిజైనర్ శారీ కలెక్షన్స్ కదా. అండ్ మీరు చూసినట్టయితే ఏ శారీ పట్టుకున్నా కానీ ఇట్స్ లైక్ వావ్ టూ గుడ్ అనమాట. అండ్ ప్రైసెస్ కూడా 3000, 4000, 5000 రేంజ్ లోనే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా 1550 జస్ట్. ఈ సారీ చూసారా 1550. అండ్ ఈ క్లాత్ ఏమంటారు? ఇది టిష్యూ, ఆర్గాన్జా టిష్యూ. యా ఇట్స్ ఎ రీక్రియేషన్ ఆఫ్ జాన్వీ కపూర్ సారీ అన్నమాట. చాలా మంది రీక్రియేట్ చేస్తున్నారు. అవునవును, ఇది చాలా బాగుంది. ఇది బ్లౌజెస్ అంటే అన్ని సారీస్ కి ఇలా బ్లౌజెస్ వచ్చేసి ఉంటాయా? యా, మాక్సిమం డిజైనర్ పీసెస్ కి ఒక బ్లౌజ్ వస్తుంది లోపల. ఓకే, ఈ బ్లౌజ్ వస్తుంది. సో ఆ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ రెండు. యా, అంటే చాలా మంది డిజైనర్ ప్రిఫర్ చేస్తారు, చేయరు. సో వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ చేస్తారు అన్న వాళ్ళకి ఇది దట్ న్యూస్ ఆర్గాన్జా. ఓకే, ఒకసారి ఈ సారీ చూపిరా. యా, ఇది వచ్చేసి రిబ్బన్ వర్క్ అన్నమాట. సో 2 ఫ్యాబ్రిక్ ఇంట్రికేట్ చేసి రిబ్బన్ వర్క్ చేస్తారు. ఓ వావ్, ఇది చాలా బాగుంది సారీ. క్లాత్ కూడా చాలా అంటే చాలా నీట్ గా స్మూత్ గా ఈజీ టు హ్యాండిల్ కదా. వస్తున్నాయి కదా, yellow అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తారు హల్దీస్ కి వాటికి యాక్చువల్లీ. అండ్ ఈ సారీ కూడా ఈజీ టు హ్యాండిల్ సారీ అన్నమాట, బ్రీదబుల్ సారీస్. సో ఇవి డిజైనర్ సారీస్. సో నెక్స్ట్ విల్ సీ ద పట్టు సారీస్, పెళ్లి సారీస్. సో ఇప్పుడు ఇవన్నీ మనకి పట్టు సారీస్. ఇట్స్ టైమ్ టు స్పెండ్ సమ్ మనీ గుడ్ ఆన్ గుడ్ సారీస్ అని చెప్పొచ్చు. చాలా వెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. పెళ్లికి ఇన్ని చీరలు అండ్ చీర బరువు కాస్ట్ చేస్తే నాకు అనిపించింది ఏంటి బాబోయ్ ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంత ఉంటాయని నాకు తెలియదు సీరియస్లీ. అండ్ మనం ఇప్పుడు విల్ సీ ఆల్ ద కలెక్షన్. నాకు ఇందులో చాలా నచ్చిన కలెక్షన్ ఇది. వావ్, చూసారా సిల్వర్ అండ్ గోల్డ్. ఇప్పుడు బ్యూటిఫుల్. ఇప్పుడు చాలా మంది నీతాంబని తీసుకొని అవి అడుగుతున్నారు, నాకు ఈ శారీ కావాలి, శారీ కావాలి. వి కాంట్ మేక్ ఇట్ కదా. సో అందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, మేము చూపిస్తున్నాము. ఓపెన్. యా,
శారీ చూసారు ఎంత బాగుందో, అండ్ బరువు కూడా అలానే ఉంది. పెళ్లి కూతుర్లకి దిస్ ఇస్ అ వండర్ఫుల్ శారీ యాక్చువల్లీ. సో ఇది పల్లువా, యా ఇది పళ్ళు, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. కంటిన్యూస్ బ్లౌజ్. వావ్, దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది ఆల్మోస్ట్ 70,000 ఉంటుంది. 70,000. వావ్, అందుకే చీర బరువు కూడా ఉంది కదా. సో మనకి పెళ్ళిళ్ళకి మీరు ట్రై చేస్తే ఈ స్టోర్ తప్పకుండా విజిట్ చేయండి ప్లేస్. అండ్ చూసారా సారీ ఎంత బాగుందో, 70,000 అంటే జస్ట్ 70,000. అండ్ పట్టు పేరు ఏంటిది? ఇది కంచి పట్టు, ప్యూర్ కంచి పట్టు. వావ్, ఇది కూడా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి పింక్ పేస్టల్ కలర్స్ లో కదా. వావ్, మనకి మధ్య మధ్యలో కలర్స్ కూడా వచ్చినాయి. మీరు చూసినట్టయితే మధ్యలో మనకి ఇలా కలర్స్ కూడా వచ్చేసింది, సిల్వర్ అండ్ గోల్డ్. సో దీంట్లో కూడా ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ చేసేయచ్చు మనం. యా చేయొచ్చు. వావ్, సో దీని ప్రైస్ కూడా అరౌండ్ 70,000 అలా ఉంటుందా? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సారీ అయితే అసలు. వావ్, లైక్ మనం ఇలా నార్మల్ గా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అంతా పికాక్ డిజైన్ వచ్చేసింది. ఇలా వేసుకోండి. సారీ, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే యాక్చువల్లీ. అండ్ మీరు చూసినట్టయితే అన్ని కలర్స్ కూడా ఉన్నాయి, గ్రీన్, పింక్ అండ్ గోల్డ్, సిల్వర్, అన్ని షేడ్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ శారీ యాక్చువల్లీ. అండ్ పట్టుకోవడానికి కూడా చాలా హెవీగా, అంటే చీర వేసుకున్న ఫీలింగ్ ఉంది అనమాట. మాకంటే నార్మల్ డైలీ లైఫ్ లో అలవాటు అయిపోతుంది కదా. సో దిస్ ఇస్ వెరీ గుడ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ షేడ్స్ అండ్ కలర్స్. ఇవన్నీ ఏ రేంజ్ లో ఉన్నాయి? సో ఇవన్నీ 30-25 రేంజ్ లో ఉంటాయి. ఇవన్నీ పట్టు సారీస్ కదా, పట్టు. సో నాకు ఇది పట్టు అని నాకు ఎలా తెలుస్తుంది? సో ఆ క్వశ్చన్ అయితే అందరికి రేజ్ అవుతుంది. సో అందరు అవేర్ అయ్యి ఉండరు. మేము రీసెంట్ గా సిల్క్ మార్క్ అనేది తెచ్చుకున్నాము, బికాజ్ మేము చూపించుకోవాలి కదా, లైక్ ఇది ప్యూర్ పట్టు అయినా కాదా అని. సో దిస్ ఇస్ అ ప్యూర్ సిల్క్ మార్క్. మేము అన్నిటికీ సిల్క్ మార్క్ వేయం మళ్ళీ. ఓన్లీ ఈ స్కానర్, స్కాన్ చేస్తే గనక you will be getting that information. It's a silk certified saree అని from silk organization. సో మీరు చూసారా, ఇది శారీకి యాక్చువల్లీ సిల్క్ సర్టిఫైడ్ అని చెప్పేసి మనకు ఒక స్కానర్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి సిల్క్ మార్క్ అనమాట. సో దీన్ని స్కాన్ చేస్తే మనకు తెలిసిపోతుంది శారీ రియల్ గా ప్యూర్ సిల్కా కాదా అని చెప్పేసి. అండ్ పట్టు సారీస్ అన్నిటికీ ఉంటాయా? లేదు, అంటే యాక్చువల్ గా అకార్డింగ్ టు రూల్స్ అన్నిటికీ వేయద్దు. ఓకే. అండ్ ఏవైతే ప్యూర్ వార్ప్ థ్రెడ్, వెఫ్ట్ థ్రెడ్ కి ఏవైతే ప్యూర్ సిల్క్ వాడినో దానికి మేము ఈ సిల్క్ మార్క్ అనేది వేసాము. సో అన్నిటికీ వాడితే డిఫరెన్స్ ఉండదు మళ్ళీ. చూసారా, వాళ్ళు ఎంత జెన్యున్ గా మేము దేంట్లో అయితే సిల్క్ సర్టిఫైడ్ ఉందో అది మాత్రమే చెప్తున్నారు. లైక్ దీనికి ఉండదు మళ్ళీ సిల్క్ మార్క్. ఓకే, సో ఇది వార్ప్ థ్రెడ్ అయినా వెఫ్ థ్రెడ్ అయినా ప్యూర్ సిల్క్ కాదు. ఓకే, సో మేము సిల్క్ మార్క్ వేయలేదు కూడా. గుడ్. అండ్ ఇది చూసారా, ఇవి వీళ్ళ దగ్గర ఉన్న శారీ కలెక్షన్. అండ్ ఇది చూసారా, డిజిటల్ వీవింగ్ కంప్లీట్. ఓకే, సో ఇదంతా డిజిటలైజ్డ్ వీవింగ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ శారీస్ ఎన్ని చూస్తున్నా నాకు ఇంకా చూడాలి 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 అనిపిస్తుంది. అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు చూపించడం కూడా చాలా పేషెన్స్ తో చూపిస్తున్నారు. హోప్ యు ఆల్ విజిట్ హియర్ అండ్ మీరు కూడా చూడండి, శారీస్ నచ్చుతాయి. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. నార్మల్ మీరు బయట పెద్ద పెద్ద షోరూమ్ లో ఇంత తక్కువ రేంజ్ లో అయితే మీకు దొరకదు. అండ్ ఇంత ప్యూర్ సిల్క్ అండ్ ఇంత జెన్యున్ గా అయితే ఎక్కడ దొరకదు. Hope you all guys like the video. Please like, share, comment and subscribe. Bye.